100 అనేది కొన్నిసార్లే మంచి నెంబరు, గొప్ప నెంబరు. అంతే కదా! క్రికెట్‌లో 100 కొడితే గొప్ప అంటాము. 100కి 100 మార్కులు వస్తే పిల్లల్ని అప్రిషియేట్ చేస్తాం కదా! సెంట్ పర్సెంట్ అని. అలాగే 100 ఏళ్ళు బతికితే అమ్మో! గొప్ప విషయమే అంటాం కదా! అలాగని అన్నిట్లోనూ 100 అంటే పాజిటివా? కాదు కదా! ఇప్పుడు సపోజ్ డాలర్‌కి రూ. 100 అయినాయనుకోండి, అది సంతోషించాల్సిన విషయమా? గుండె గుబేలమంటుంది కదా! ఆర్థిక వ్యవస్థ చితికిపోతుంది కదా! కానీ ఈ విషయంలో కూడా కేంద్రం వ్యూహాత్మకంగా ఏం మాట్లాడుతుందో తెలుసా? 100 ఈజ్ జస్ట్ ఎ నంబర్ అన్నారు. ఎవరు? ప్రధాని ఆర్థిక సలహా బృందంలో సభ్యులు షమికా రవి. చూడండి, ఈమె పదే పదే ఈ మాట అంటున్నారు. 100 అనేది పెద్ద విషయం ఏముంది? అది నెంబరే కదా అంటున్నారు. అంటే రూపాయి పతనాన్ని ఆపలేమని దాని అర్థం. 96 అయింది కాబట్టి 100 అయితే ఏముంది పెద్ద తేడా? 4 కదా తేడా అనుకుని అలా మాట్లాడుతున్నారా? లేదంటే ఆర్థిక వ్యవస్థ పతనాన్ని ఎలా ఆపాలో తెలియక ఇలా అడ్డగోలుగా బుకాయింపుగా మాట్లాడుతున్నారా? ఎంత ఇర్రెస్పాన్సిబుల్ కామెంట్ అది. తెలివి ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు మాట్లాడతారు అట్లా. పైగా ఇదే టైంలో మోడీ చేసిన కామెంట్ ఇంకా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితికి, ఆర్థిక సంక్షోభానికి కాంగ్రెసే కారణం అంటున్నారు మోడీ. అసలు ఇండియా డిపెండెంట్గా ఉండిపోయేందుకు కాంగ్రెస్ పాలన కారణం. సార్, 12 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత మూడో టర్మ్ మధ్యలో ఉండగా ఇలా మాట్లాడడం అంటే ఎంత ఆశ్చర్యకరం. మనం ఇంతకు ముందే కీటాక్స్లో మాట్లాడుకున్నాం కదా. మోడీ పగ్గాలు అందుకున్నప్పుడు డాలర్కి 64 రూపాయలేమో అంతే. లీటర్ డీజిల్ అప్పుడు ఎంత? 58, 60 రూపాయల మధ్య ఉంది. బ్యారెల్ చమురు ధర కూడా ఇప్పటికంటే అప్పుడే ఎక్కువ. అప్పుడు $109, ఇప్పుడు 106, 108గా ఉంది. మరి సవాళ్ళు అంతర్జాతీయంగా ఇలాగే ఉన్నా కానీ అప్పుడు స్టెబిలైజ్ ఎలా చేయగలిగారు మన్మోహన్ సింగ్? ఇప్పుడు దేశాన్ని కాపాడడం ఎలాగా అనేది మానేసి 100 అనేది కేవలం నెంబరే అని కొందరు, అసలు కాంగ్రెసే కారణం అని మోడీ ఆరోపించడం చూస్తూ ఉంటే సంక్షోభాన్ని నివారించడం తమ చేతుల్లో లేదు అని పాలకులు, కేంద్రం డిసైడ్ అయిపోయారా? ఏమనుకోవాలి ఇలాంటి ఆర్గ్యుమెంట్ని?